హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు శ్రీరామ్స్ ఐఏఎస్ ఛానల్. నా పేరు వివేక్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ అట్ శ్రీరామ్స్ ఐఏఎస్ హైదరాబాద్. ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ ప్రీ హిస్టారిక్ ఆర్ట్. నేను ప్రీవియస్ క్లాస్ లోనే చెప్పాను, మనం జనరల్ డెవలప్మెంట్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ప్రీ హిస్టారిక్ ఎరాలో ఏమేమి వస్తాయి అంటే స్టోనేజ్ కల్చర్స్ వస్తాయని చెప్పాను. ఏవేవి డిస్కస్ చేసామంటే ఓల్డ్ స్టోనేజ్ కల్చర్, దాన్ని పాలియోలిథిక్ పీరియడ్ అంటారు. మిడిల్ స్టోనేజ్ కల్చర్, దాన్ని మెసోలిథిక్ పీరియడ్ అంటారు. న్యూ స్టోనేజ్ కల్చర్, దాన్ని నియోలిథిక్ పీరియడ్ అంటారు అని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఆ నియోలిథిక్ కల్చర్ జరిగేటప్పుడే, అది ఎప్పుడైతే ఉందో ఆ మధ్యకాలంలో, ఇన్ ద మిడిల్ ఆఫ్ నియోలిథిక్ కల్చర్ పీపుల్ స్టార్టెడ్ యూజింగ్ కాపర్ టూల్స్ ఫర్ ద ఫస్ట్ టైం. అది ఎప్పుడని చెప్పాను, 3000 BC. సో అందుకని ఆ ఏజ్ ని మనం కాపర్ ఏజ్ ఆర్ చాల్కోలిథిక్ కల్చర్, చాల్కోలిథిక్ ఎరా అని పిలుచుకుంటారని కూడా చెప్పాను. ఆ కాపర్ రిజర్వ్స్ చాలా లిమిటెడ్ ఉండడం మూలంగా ఆ కాపర్ వాజ్ మిక్స్డ్ విత్ టిన్ టు ప్రొడ్యూస్ ఈక్వల్లీ స్ట్రాంగ్ మెటల్ కాల్డ్ బ్రాంజ్ అని చెప్పాను. అక్కడ నుండి 2500 నుండి దాన్ని బ్రాంజ్ ఏజ్ గా పిలుస్తారని చెప్పాను. అండ్ ఈ నియోలిథిక్ పీరియడ్, ఈ మిడిల్ ఆఫ్ ద నియోలిథిక్ పీరియడ్, పర్టికులర్లీ 3000 BC అండ్ 2500 BC లో సివిలైజేషన్ కూడా ఎమర్జ్ అయింది. దాన్ని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటారు. దాని భాగంగానే చాలా టౌన్స్ కానీ సిటీస్ కానీ ఎమర్జ్ అయినాయి. అండ్ ఈ పాలియోలిథిక్ పీరియడ్ లో చాలా ఐస్ ఏజ్ కండిషన్స్ ఉండేవి. అండ్ పీపుల్ యూస్ టు మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. హంటింగ్ అండ్ గ్యాదరింగ్ వాజ్ అ లైవ్లీహుడ్. అండ్ ఎప్పుడైతే మిజోలిథిక్ ఎరాలోకి ఎంటర్ అయ్యామో, హోలీసిన్ ఏజ్ స్టార్టెడ్ విచ్ వర్ ఫేవరబుల్. ద క్లైమాటిక్ కండిషన్స్ బికేమ్ ఫేవరబుల్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫౌనా అని చెప్పాను. అండ్ మోడర్న్ థింకింగ్ మ్యాన్ ఆల్సో ఎమర్జ్డ్ ఇన్ టు ద లైమ్ లైట్ ఫర్ ద ఫస్ట్ టైం. ఎప్పుడు? మిజోలిథిక్. సో థింకింగ్ కెపాసిటీ రాను 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 పెరిగింది. ఎన్వైరన్మెంట్, న్యాచురల్ ఫోర్సెస్ ను కూడా బాగా అబ్జర్వ్ చేయడం జరిగింది. చాలా ఎక్స్పెరిమెంట్స్ కూడా చేయడం జరిగింది. ఎవరు? మన యాన్సెస్టర్స్, అంటే ఎర్లీ మ్యాన్, ముందు హ్యూమన్ బీయింగ్స్ ఇన్ ద ఎవల్యూషనరీ ఫార్మ్. అట్లానే డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ తీసుకుని రావడం జరిగింది. హ్యాండ్ మేడ్ పాటరీ వాజ్ రీప్లేస్డ్ విత్ పాటర్స్ వీల్ అని చెప్పాను. ఆ ఎక్స్పెరిమెంట్స్ అండ్ అబ్జర్వేషన్స్ తోనే బెస్ట్ అవుట్కమ్ ఏంటి అంటే అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ కూడా స్టార్ట్ అయినాయి అని చెప్పాను. దీస్ ఆర్ ఆల్ జనరల్ డెవలప్మెంట్స్. అయితే నేను మీ కన్వీనియన్స్ కోసం I have categorized this chapter into general developments of prehistoric era and prehistoric art. ఇది మనకి ప్రిలిమ్స్ కే కాదు, మెయిన్స్ కి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. కంపల్సరీ చదవాల్సిందే, భయపడాల్సిన అవసరం ఏం లేదు. బోర్ కొట్టే టాపిక్ కాదు ఇది. చాలా స్వీట్ గా, నీట్ గా మనం డిస్కస్ చేద్దాం ఈ ప్రీహిస్టారిక్ ఆర్ట్. అయితే ఈ ప్రీహిస్టారిక్ ఆర్ట్ లో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, అసలు ఇది ఏంటి, వాట్ కైండ్ ఆఫ్ ఆర్ట్ ఇస్ దిస్? అండ్ ఈ ప్రీహిస్టారిక్ ఆర్ట్ వాస్ ఫౌండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కేవ్ పెయింటింగ్స్. మనకి ఆర్ట్ అండ్ కల్చర్ కి చాలా ఇంపార్టెంట్ టాపిక్ కేవ్ పెయింటింగ్స్. మరి ఈ కేవ్ పెయింటింగ్స్ ఎందుకు చేశారు అంటే, పీపుల్ యూస్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకునే వాళ్ళ మైండ్ లో ఏది ఉందో త్రూ కేవ్ పెయింటింగ్స్. సో ఒక నార్మల్ కైండ్ ఆఫ్ పెయింటింగ్స్ నుండి ఒక రిచ్ ఫార్మ్ ఆఫ్ పెయింటింగ్స్ కి ఎమర్జ్ అయింది. అది ఏ విధంగా అయింది, మనకి ఎగ్జామ్ కి ఏది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏంటి, మనము సబ్జెక్ట్ పైన కమాండ్ తెచ్చుకోవడానికి ఫండమెంటల్స్ ఏంటి, అన్ని కూడా ఆర్గనైజ్ గా ఇవాళ క్లాస్ లో నేర్చుకుందాం. సో కేవ్ పెయింటింగ్స్, మనం దీని కింద ఏం నేర్చుకుంటాం? పర్టికులర్లీ కేవ్ పెయింటింగ్స్. ఎందుకు? పీపుల్ యూస్ టు కమ్యూనికేట్ అండ్ ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్స్ త్రూ దిస్ కేవ్ పెయింటింగ్స్. అంతే. మరి ఈ కేవ్ పెయింటింగ్స్ అనేది మనం ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఈ ప్రీహిస్టారిక్ ఎరాలో ఏ కల్చర్స్ వస్తాయి? ఓల్డ్ స్టోనేజ్ కల్చర్, మిడిల్ స్టోనేజ్ కల్చర్, న్యూ స్టోనేజ్ కల్చర్ అండ్ చాల్కోలిథిక్ కల్చర్. అండ్ ఈ కేవ్ పెయింటింగ్స్ పర్టికులర్ గా ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే అప్పర్ పాలియోలిథిక్ పీరియడ్. మరి అప్పర్ పాలియోలిథిక్ పీరియడ్ ఏంటి అంటే మోస్ట్ మెచ్యూర్డ్ ఫార్మ్ ఆఫ్ పాలియోలిథిక్ పీరియడ్. ప్రతి కల్చర్, ప్రతి ఎరాని కూడా మనం లోవర్, మిడిల్, అప్పర్ గా తీసుకోవడం జరుగుతుంది. అయితే లోవర్ అండ్ మిడిల్ పాలియోలిథిక్ పీరియడ్ లో ఈ కేవ్ పెయింటింగ్స్ అనేది లేవు, ఈ ప్రీహిస్టారిక్ ఆర్ట్ అనేది లేదు. కంపల్సరీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఒక కంపల్సరీ ఫ్యాక్ట్ ఏంటి అంటే, అప్పర్ పాలియోలిథిక్ ఎరాలోనే ప్రీహిస్టారిక్ ఆర్ట్ అనేది ఎమర్జ్ అయింది. పీపుల్ స్టార్టెడ్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్స్ అండ్ పీపుల్ స్టార్టెడ్ టు కమ్యూనికేట్ త్రూ దేర్ పెయింటింగ్స్. ఇట్ హ్యాపెండ్ only during upper paleolithic era. And ఇది what kind of art it was? బాగా రిచ్, అట్రాక్టివ్, బాగా కలర్ఫుల్ ఆర్ట్? నో. ఈ అప్పర్ పాలియోలిథిక్ పీరియడ్ లో ఎమర్జ్ అయిన ఆర్ట్ వాజ్ వెరీ సింపుల్ ఆర్ట్. ఎస్. అండ్ ఇట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ a rich art. No. Rich art? No.
It was not attractive, it was not so attractive, it was very simple form of art. And ఇది ఏ ప్లేసెస్ లో దొరికింది ఓవరాల్ గా మనం చూసినట్టయితే ఈ ప్రీ హిస్టారిక్ ఆర్ట్ కి సంబంధించిన ఎవిడెన్సెస్ ఓవరాల్ గా చెప్తున్నా. రిచ్ ఆట లేకపోతే సింపుల్ ఆట అది వదిలేయండి, రిచ్ ఎక్కడైతే ఉందో దాని ఎగ్జాంపుల్స్ కూడా నేను ఇస్తాను, యూ నీ నాట్ వరీ. అయితే ఓవరాల్ గా ఈ ప్రీ హిస్టారిక్ ఆర్ట్ కి సంబంధించి ఎప్పుడు ఎమర్జ్ అయింది, అప్పర్ పాలియోలిథిక్ పీరియడ్ లో. దీనికి సంబంధించిన ఎవిడెన్సెస్ మనకి వైడ్ వెరైటీ ఆఫ్ ప్లేసెస్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ లో దొరుకుతాయి. ఆ ప్లేసెస్ ఏంటి అంటే, ఫర్ యువర్ అండర్స్టాండింగ్, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు ఎట్సెట్రా. వైడ్ వెరైటీ ఆఫ్ ప్లేసెస్, ఇక్కడ ఉంది అక్కడ లేదని కాదు, వైడ్ వెరైటీ ఆఫ్ ప్లేసెస్ లో మనము ఈ ప్రీ హిస్టారిక్ ఆర్ట్ చూడొచ్చు. ఇది పర్టికులర్ గా ఎప్పుడు డెవలప్ అయింది అంటే అప్పర్ పాలియోలిథిక్ పీరియడ్ లోనే డెవలప్ అయింది. అండ్ ఇట్ వాస్ వెరీ సింపుల్ ఆర్ట్. అండ్ మీకు ఇంకా అండర్స్టాండింగ్ కోసం, మీకు ఇంకా ఇంట్రెస్ట్ రావడం కోసము ఈ సింపుల్ ఆర్ట్ ఏ విధంగా ఉండేది అంటే, ఇంకొంచెం డీటెయిల్స్ లోకి వెళ్తే ఐఎమ్ రబ్బింగ్ దిస్. ఈ సింపుల్ ఆర్ట్ ఈ అప్పర్ పాలియోలిథిక్ పీరియడ్ లో మనము చూసినటువంటి ఆర్ట్ ఏ విధంగా ఉంది అని చూస్తే, అది సింపుల్ ఆర్ట్ అని చెప్పాను. మరి ఏం కనిపిస్తాయి మనకి ఆ సింపుల్ ఆర్ట్ లో అంటే, we can see the images of human beings. ఇమేజెస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ మనం చూడొచ్చు. అది ఏ విధంగా ఉన్నాయంటే ఒక స్టిక్కీ ఫార్మాట్ లో చూడొచ్చు మనం. మరి సార్ వాట్ ఈస్ దిస్ స్టిక్కీ ఫార్మాట్, వాట్ ఈస్ దిస్ సింపుల్ ఆర్ట్ అంటే, స్టిక్కీ ఫార్మాట్ ఏం లేదు, హ్యూమన్ బీయింగ్స్ ని ఒక స్టిక్కీ రూపంలో చూపించడం ఈ విధంగా. Very simple art. Okay, so human beings were shown in a sticky format. It was very simple art, and it was seen in wide variety of places, and it emerged in upper Paleolithic era. Okay, so ఇంకేం కనిపిస్తాయి అంటే, we can also see images of animals. మరి అప్పర్ పాలియోలిథిక్ పీరియడ్ లో పర్టికులర్ గా ఏ యానిమల్స్ ఇమేజెస్ మనం చూడొచ్చు అంటే, అకార్డింగ్ టు ద హిస్టోరియన్స్ 2 types of animals were seen. అవి ఏంటి అంటే, ఫాక్స్ చూడొచ్చు మనం, అండ్ మల్టీ లెగ్డ్ లిజర్డ్. ఇమేజెస్ ఆఫ్ మల్టీ లెగ్డ్ లిజర్డ్ కూడా మనం చూడొచ్చు ఎందులో, అప్పర్ పాలియోలిథిక్ ఆర్ట్, విచ్ ఇస్ వెరీ సింపుల్ ఫార్మ్. అయితే దిస్ ఇస్ వన్ ఫీచర్, హ్యూమన్ బీయింగ్స్ షోన్ ఇన్ స్టిక్కీ ఫార్మాట్. Animals, images of animals, only 2 types of animals can be seen in upper Paleolithic art, that those were fox and multi-legged lizard. Inkenti ante, we can also see geometrical designs in this art. Simple geometrical ante meeku andarki telusu. సింపుల్ జామెట్రికల్ డిజైన్స్ కూడా మనం ఈ ఆర్ట్ లో చూడొచ్చు. అది ఏ విధంగా అంటే, ఒక రెక్టాంగులర్ ఫీల్డ్ లాగా చూడొచ్చు, అండ్ ఇట్లా డాట్స్ చూడొచ్చు. మేబీ this reflected in some kind of agricultural practice or whatever it can be. And మనము ఇట్లా ట్రయాంగిల్ ఫామ్ లో ఉన్న మౌంటైన్స్ కూడా చూడొచ్చు. సో ఈ ఇమేజెస్ కూడా మనం చూడొచ్చు, జామెట్రికల్ డిజైన్స్, రెక్టాంగులర్ బాక్స్ విత్ డాట్స్ అండ్ the mountains in triangular shape. So this was very simple art to look at. Mari ఏ కలర్స్ యూజ్ చేసినారు సార్ అంటే, mostly we can see the this upper Paleolithic paintings in white, black and red colors. So this art was seen in wide variety of places throughout Indian subcontinent. I have given you few examples also, and it was not at all rich or attractive art. It was very simple art. Human beings were shown in a sticky format. We can see geometrical designs depicting the society or depicting the geographical features, and we can see 2 types of animals. They were fox and multi-legged lizard. అయితే ఈ సింపుల్ ఆర్ట్ కాస్త ప్రతిదీ మనము ఇప్పుడు the people started using tools made out of stones initially. అది కూడా ఇమ్మెచ్యూర్ ఫార్మ్ ఆఫ్ షేప్స్ ఉండేవి, పెద్ద షేప్స్ ఉండేవి అని చెప్పుకున్నాం. మెల్లమెల్లగా రానున్న పీరియడ్ లో సింపుల్ టూల్స్, చిన్న టూల్స్ మెచ్యూర్డ్ ఫామ్ లో తయారు చేయడం జరిగింది. అండ్ బోన్స్ తోని కూడా టూల్స్ చేయడం జరిగింది. వుడెన్ టూల్స్ వర్ ఆల్సో యూజ్డ్. తర్వాత కాపర్ టూల్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు, బ్రాంజ్ టూల్స్ అండ్ ఐరన్ టూల్స్ ఫైనల్లీ వచ్చింది. అందుకనే ఐరన్ ఏజ్ అని. సో ఆ అడ్వాన్స్మెంట్ ఆ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏ విధంగా ఉందో ఆర్ట్ లో కూడా ఖచ్చితంగా అడ్వాన్స్మెంట్ ఉండింది. అది ఏ విధంగా అంటే, ఇప్పుడు మనం రిచ్ ఆర్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ రిచ్ ఆర్ట్ ఇది ఎమర్జ్ అయింది అంటే, ఇది ఏ టైం పీరియడ్స్ లో చూడొచ్చు అంటే, మెసోలిథిక్, నియోలిథిక్ అండ్ చాల్కోలిథిక్ పీరియడ్స్ లో చూడొచ్చు.
Whereas simple art ఇందాక మనం చూసినట్టయితే this was seen in upper Paleolithic era. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రిచ్ ఆర్ట్ అనేది ఎప్పుడు డెవలప్ అయింది? మెసోలిథిక్. అండ్ రాను పీరియడ్స్ లో నియోలిథిక్ వచ్చే వరకు ఇంకొంచెం అట్రాక్టివ్ అయింది. అండ్ చాల్కోలిథిక్ వాజ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ దిస్ ప్రీ హిస్టారిక్ ఆర్ట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు దిస్ రిచ్ ఆర్ట్. ఐఎమ్ రబ్బింగ్ దిస్. ఈ రిచ్ ఆర్ట్ లో ఎటువంటి ఫీచర్స్ మనం చూడొచ్చు అంటే హ్యూమన్ బీయింగ్స్ వర్ షోన్ ఇన్ స్టైలైజ్డ్ ఫార్మాట్ అండ్ చాలా స్టైల్ గా కనిపించారు హ్యూమన్ బీయింగ్స్ ఈ ఆర్ట్ లో. అండ్ దిస్ ఇస్ వన్ ఫీచర్. అండ్ ఎవరికి సంబంధించిన ఇమేజెస్ అంటే క్లియర్ కట్ గా ఇంతకుముందు మనకి మెన్ అండ్ విమెన్ కి సపరేట్ గా సంబంధించిన ఇమేజెస్ లేవు, కానీ ఒక స్టిక్కీ ఫార్మాట్ లోనే హ్యూమన్ బీయింగ్స్ ఇమేజెస్ ఉండేవి. ఇప్పుడు మనకి ఈ రిచ్ ఆర్ట్, ఇది మెసోలిథిక్ ఆర్ట్ ప్యారలల్ మన నియోలిథిక్ అండ్ చాల్కోలిథిక్ ఆర్ట్స్ లో వీ కెన్ సపరేట్లీ సీ ద ఇమేజెస్ రిలేటెడ్ టు విమెన్, మెన్, చిల్డ్రన్. అంత బ్యూటిఫుల్ ఆర్ట్ ఆ టైంలోనే డెవలప్ అయింది. అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఆల్సో చూడండి ఎంత మెచ్యూర్ అయింది ఆర్ట్ టైం తోని. అండ్ స్టైలైజ్డ్ ఫార్మాట్, ఇమేజెస్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ద సొసైటీ. అండ్ వీ కెన్ సీ మెన్ హంటింగ్ చేసే ఇమేజెస్ కూడా మనం చూడొచ్చు ఎందులో? ఈ రిచ్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్ లో. అండ్ వీ కెన్ సీ కమ్యూనిటీ డాన్సింగ్. రిచువల్స్ కానీ ఏదైనా పండగలు కానీ ఏదైనా అకేషన్ టైంలో ఒక కమ్యూనిటీ డాన్సింగ్ మనం చూడొచ్చు, ఒక ఫోక్ కైండ్ ఆఫ్ డాన్స్ మనం చూడొచ్చు. అది కూడా దట్ వాస్ ఆల్సో సీన్ ఇన్ దిస్ రిచ్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్ which got developed during Mesolithic period and continued throughout Neolithic and Chalcolithic eras. And once again I'm telling you, human beings were shown in stylized format. We can see separately the images of women, men, children and old age people. We can see the images of men hunting the animals, and we can see community dancing. And inkoti enti ante ikkada we can see images of women wearing clothes బట్టలతోని, and nude images also we can see. These are all features of prehistoric matured form of art. And ఇంకేం చూడొచ్చు అంటే ఎస్, అప్పుడప్పుడే హ్యూమన్ ఎవల్యూషన్ లో ఉన్నాము, మెల్లమెల్లగా థింకింగ్ కెపాసిటీ పెరుగుతూ ఉంది. వీళ్ళకి డేంజర్ దేంతోని అంటే అప్పుడున్న హ్యూమన్ రేస్ కి, అప్పుడున్న హ్యూమన్ బీయింగ్స్ కి న్యాచురల్ ఫోర్సెస్ అర్థం అయ్యేటివి కాదు. ఎర్త్ క్వేక్ ఎప్పుడు వస్తుందో, లేకపోతే ఏదైనా వాల్కెనో, లేకపోతే భయంకరమైన క్లౌడ్ బస్ట్ కానీ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు అనమాట. దానిపైన అబ్జర్వేషన్స్, ఎక్స్పెరిమెంట్స్ ఆ విధంగా జరిగినాయి. సో వీళ్ళు ఆ న్యాచురల్ ఫోర్సెస్ ని ఏవైతే చూసారో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా ఈ ఆర్ట్ లో రిఫ్లెక్ట్ అవ్వడం జరిగింది. అందుకని మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ మనం గమనించాల్సింది ఏంటి అంటే we can see images related to signals and warnings. ఏదైనా భయంకరమైన డిజాస్టర్, విపత్తు రాకపోతుంది అని వార్నింగ్స్ రిలేటెడ్ టు న్యాచురల్ ఫోర్సెస్. దీస్ ఆర్ ఆల్సో ఫార్మ్. చూడండి ఎంత మెచ్యూర్డ్ అయింది ఆర్ట్ ఇంతకు ముందు దానికి, మనం చదివిన దానికి, ఇప్పుడు చదివిన దానికి. అయితే ఇంతకు ముందు మనం అప్పర్ పాలియోలిథిక్ పీరియడ్ లో పెద్దగా యానిమల్స్ ఇమేజెస్ లేవు, కానీ ఇక్కడ మన ఈ రిచ్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్ ఎప్పుడైతే డెవలప్ అయిందో వైడ్ వెరైటీ ఆఫ్ యానిమల్స్ ఇమేజెస్ చూడొచ్చు. బుల్స్, ఎలిఫెంట్స్, మన రైనోస్, జిరాఫ్స్, వైడ్ వెరైటీ ఆఫ్ యానిమల్స్, ఇమేజెస్ ఆఫ్ వైడ్ వెరైటీ ఆఫ్ యానిమల్స్ మనం చూడొచ్చు. అండ్ ఇంతకు ముందు మనం చూసినట్టయితే అప్పర్ పాలియోలిథిక్ ఆర్ట్ లో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ వర్ యూజ్డ్, వైట్, బ్లాక్ అండ్ రెడ్. ఇక్కడ వచ్చే వరకు ఇంకో కలర్ యాడ్ అయింది, వైట్, బ్లాక్, రెడ్ అండ్ గ్రీన్ కలర్స్ వర్ యూజ్డ్. ఓకే, మరి నేను చెప్పాను ప్రీ హిస్టారిక్ ఆర్ట్ కి సంబంధించిన ఎవిడెన్సెస్ త్రూఅవుట్ ఇండియన్ సబ్ కాంటినెంట్ చూసాం మనము. కానీ ఈ రిచ్ ఆర్ట్ కి బెస్ట్ ఎవిడెన్సెస్ ఏంటి అంటే ఐఎమ్ రబ్బింగ్ దిస్. ఈ రిచ్ ఆర్ట్ కి బెస్ట్ ఎవిడెన్సెస్ భీంబెట్కా కేవ్ పెయింటింగ్స్ అండ్ జోగిమారా కేవ్ పెయింటింగ్స్. These are the best evidences of the rich or matured art during prehistoric era, which got developed during Mesolithic period and continued till the Chalcolithic era. These are the best examples. And ఇది ఏ ప్లేస్ లో ఉంది అంటే మధ్యప్రదేశ్
అండ్ ఇది వచ్చి మనకి ఛత్తీస్గఢ్. లొకేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనము మాట్లాడుకోవాల్సింది పర్టికులర్ గా భీంబెట్కా కేవ్ పెయింటింగ్స్ గురించి పర్టికులర్ గా మాట్లాడుకోవాలి. ఎందుకు మాట్లాడుకోవాలంటే దీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ లాంగెస్ట్ సర్వైవింగ్ కేవ్ పెయింటింగ్స్ ఇన్ ఇండియా ఆర్ ఓల్డెస్ట్ సర్వైవింగ్ కేవ్ పెయింటింగ్స్ ఇన్ ఇండియా. ఏవి? భీంబెట్కా కేవ్ పెయింటింగ్స్, ఓల్డెస్ట్ సర్వైవింగ్ కేవ్ పెయింటింగ్స్ ఇన్ ఇండియా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ మీరు నేర్చుకోవాల్సింది. అయితే ఇది ఇంకో విషయం ఏంటి ఈ భీంబెట్కా కేవ్ పెయింటింగ్స్ కి సంబంధించింది అంటే దే ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ వరల్డ్ హెరిటేజ్ సైట్. దిస్ సైట్ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ వరల్డ్ హెరిటేజ్ సైట్ బై యునెస్కో. This is an agency that works under United Nations organization to preserve the cultural monuments, heritage monuments ఇవన్నీ కూడా and to promote education and cultural values. సో ఈ ఏజెన్సీ ఒక వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తిస్తుంది దేన్ని? భీంబెట్కా కేవ్ పెయింటింగ్స్ ని. అండ్ ఈ దీస్ ఆర్ ద ఓల్డెస్ట్ సర్వైవింగ్ కేవ్ పెయింటింగ్స్ ఇన్ ఇండియా. అండ్ ఈ భీంబెట్కా కేవ్ పెయింటింగ్స్ లో మనం చూసినట్టయితే we can see 20 layers of paintings, ఒక దానిపైన ఒకటి. అండ్ వాట్ డస్ ఇట్ షో? ఆల్రెడీ ఒక పెయింటింగ్ చేశారు, దానిపైన ఇంకో పెయింటింగ్, దానిపైన ఇంకో పెయింటింగ్, అట్లా 20 layers of paintings can be seen. అంటే ఇట్ షోస్ దట్ పీపుల్ వర్ ట్రైయింగ్ టు ఇంప్రూవ్ దేర్ ఆర్ట్ ఫార్మ్ ఎవ్రీ టైమ్. కొత్త కొత్త ఐడియాస్ రావడం, కొత్త కొత్త కలర్స్ ఇంట్రడ్యూస్ చేయడము, కొత్త కొత్త విషయాలు ఎక్స్ప్రెస్ చేయడము, అట్లా పీపుల్ ట్రై టు డూ ఎక్స్పెరిమెంట్స్ అనమాట. ఇట్ ఈస్ అ స్టేజ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్. సో 20 layers ఒక దానిపైన ఒకటి, అంటే దే వర్ ట్రైయింగ్ టు ఇంప్రూవ్ దేర్ ఆర్ట్ ఫార్మ్ అని చెప్పుకోవచ్చు. 20 layers ఆఫ్ పెయింటింగ్స్ కెన్ బి సీన్ ఇన్ భీంబెట్కా. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఐఎమ్ రబ్బింగ్ దిస్. మరి సార్ మీరు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ యూజ్ చేశారని చెప్పారు. అసలు ఈ పెయింటింగ్స్ కి ఏ విధంగా పెయింట్ చేసేవాళ్ళు ఆ కేవ్ వాల్స్ పైన అంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది కలర్స్ ఎట్లా వస్తాయి అనేది. అయితే న్యాచురల్ కలర్స్ ఏవైతే పిగ్మెంట్స్, ప్లాంట్ పిగ్మెంట్స్ లో ఉంటాయో వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసి కలర్డ్ స్టోన్స్ తోని మిక్స్ చేసేవాళ్ళు టు గెట్ న్యాచురల్ కలర్స్. మళ్ళీ చెప్తున్నా, ద కలర్స్ ఫ్రమ్ pigments of the plants అది ఎక్స్ట్రాక్ట్ చేసి దేంతో మిక్స్ చేసేవాళ్ళు? కలర్డ్ స్టోన్స్. దీనికి నేను బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను మీకు అర్థం కావడానికి. ఇప్పుడు ఏదైనా ప్లాంట్ పిగ్మెంట్ నుండి సపోజ్ లెట్ us say they have taken white color and they used to mix it with limestone టు గెట్ న్యాచురల్ వైట్. ఈ విధంగా కలర్స్ ని తయారు చేసేవాళ్ళు. లుక్ ఎట్ దేర్ థింకింగ్ కెపాసిటీ, ఏ విధంగా మెచ్యూర్ అయింది. వీ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్. అండ్ వైట్ ఇది ఎక్కడ నుండి? ప్లాంట్ పిగ్మెంట్స్ నుండి. దీన్ని లైమ్ స్టోన్ తో మిక్స్ చేస్తే వచ్చేది ఏంటి? న్యాచురల్ వైట్. ఆ విధంగానే రెడ్ కలర్ కావాలి మనకి. రెడ్ పిగ్మెంట్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే ప్లాంట్ నుండి దాన్ని హెమటైట్ అనే స్టోన్ తోని, కలర్డ్ స్టోన్ తోని మిక్స్ చేసి న్యాచురల్ రెడ్ తెచ్చేవాళ్ళు అనమాట. ఈ విధంగా కలర్స్ అనేవి తయారు చేసేవాళ్ళు. మరి కలర్స్ వచ్చేసినాయి, అవి స్టిక్ అవ్వాలి కదా, అవి అతుక్కోవాలి కేవ్ పెయింటింగ్స్ పైన. చూడండి ఎంత అద్భుతంగా చేశారంటే ఈ కలర్స్ ని కేవ్ వాల్స్ పైన అతుక్కోవడానికి ఏం యూజ్ చేశారంటే న్యాచురల్ ఫ్యాట్స్ ఫ్రమ్ యానిమల్స్. Natural fats from animals and resins from plants. ఇవి ఫ్యాట్ కంటెంట్ అన్నమాట. సో ఈ గమ్మీగా ఉంటాయి. సో దీంతో గమ్స్ ని తయారు చేసి దాని పెయింటింగ్స్ చేసేవాళ్ళు అనమాట. సో గమ్స్ గా, న్యాచురల్ గమ్స్ గా ఏవి యూజ్ చేసేవాళ్ళు? న్యాచురల్ ఫ్యాట్స్ ఫ్రమ్ యానిమల్స్ అండ్ రెజిన్స్ ఫ్రమ్ ద ప్లాంట్స్. సి లుక్ ఎట్ దమ్. న్యాచురల్ కలర్స్ తీసుకొచ్చారు. ఆ కలర్స్ ఎక్కువ కాలం స్టిక్ అవ్వాలి అంటే న్యాచురల్ గమ్స్ కూడా తయారు చేశారు. దేని నుండి? యానిమల్ ఫ్యాట్స్ నుండి, న్యాచురల్ ఫ్యాట్స్ నుండి అండ్ రెజిన్స్ నుండి. అంతేకాకుండా మరి ఏ పెయింటింగ్ వేయాలంటే పెయింట్ బ్రష్లు ఉండాలి కదా. ఆ టైంలో పెయింట్ బ్రష్లు ఉన్నాయా? ఇప్పుడు మనం స్టేషనరీకి పోయి డైరెక్ట్ గా కొనుక్కోవచ్చు పెయింట్ బ్రష్. ఆ టైంలో స్టేషనరీ లేవు, ఏం లేవు. సో ఆ టైంలో హ్యాండ్సే కాకుండా ప్లాంట్ ఫైబర్స్, were used as natural brushes పెయింటింగ్ చేయడానికి. See how beautiful
beautifully organized it is. So plant fibers were used as brushes. Natural pigments from the plants mixed with colored stones to get natural colors. And for the gums, they used to extract natural fats from the plants, animals, and resins from the plants. మరి ఇక్కడికి ఆగకూడదు. మరి ఇన్ని సంవత్సరాలు ఎట్లా సర్వైవ్ అవుతున్నాయి ఈ పెయింటింగ్స్? అఫ్ కోర్స్ ఇవన్నీ చేశారు, కానీ పెయింటింగ్స్ అట్లనే కంటిన్యూ అవ్వాలి కదా రాక్స్ లో. దానికి మనకి రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటి అంటే, వై దే ఆర్ కంటిన్యూయింగ్ ఫర్, అంటే వై దే హ్యావ్ సర్వైవ్డ్ సో లాంగ్. ఇన్ని ఇయర్స్ అసలు చెక్కు చెదరకుండా ఎలా ఉన్నాయి, ఆర్ కొంచెం డ్యామేజెస్ జరిగి ఏ విధంగా ఇంకా కంటిన్యూ అవుతున్నాయి అంటే, బికాస్ ఆఫ్ దేర్ కెమికల్ రియాక్షన్. ఈ కలర్స్ యొక్క కెమికల్ రియాక్షన్ with the oxides. చూడండి వాళ్ళ ఆలోచన, with the oxides in the rocks. అందుకనే ఇవి ఇంతకాలం పర్మనెంట్ గా సర్వైవ్ అవుతా ఉన్నాయి. సో ఇవన్నీ దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ భీంబెట్కా కేవ్ పెయింటింగ్స్. అంటే వేరే ఈ కలర్స్ ఇవన్నీ కూడా, ఈ పెయింటింగ్స్ అన్ని కూడా అన్ని కేవ్ పెయింటింగ్స్ కి సంబంధించినవి. అయితే భీంబెట్కా ఇస్ ద ఓల్డెస్ట్ సర్వైవింగ్ కేవ్ పెయింటింగ్స్ ఇన్ ఇండియా. అండ్ ఒక 20 లేయర్స్ ఆఫ్ పెయింటింగ్స్ చూడొచ్చు. అంటే దే ఆల్వేస్ ట్రై టు ఇంప్రూవ్ దేర్ ఆర్ట్ ఫామ్. అయితే నేను మనకి ప్రీవియస్ సెషన్ లో ఈ చాల్కోలిథిక్ ఎరా వచ్చినాక సివిలైజేషన్ వచ్చింది, టౌన్స్ ఏర్పడినాయి, అర్బనైజ్ సిటీస్ ఏర్పడినాయి అని చెప్పాను. కల్చరల్ అండ్ కమర్షియల్ ఎక్స్చేంజెస్ బిట్వీన్ పీపుల్ విత్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంటే కాకుండా అవుట్ సైడ్ వరల్డ్ కూడా. అండ్ ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా మనం చూడొచ్చు. పర్టికులర్లీ ఎక్కడ అంటే చాల్కోలిథిక్ ఆర్ట్ మనం చూస్తే, ఈ చాల్కోలిథిక్ పీరియడ్ లో జరిగిన ఆర్ట్ ఫామ్ మనం చూస్తే, వి కెన్ సీ పీపుల్ టు పీపుల్ మెటీరియల్ ఎక్స్చేంజెస్. ఇది పర్టికులర్ గా మనకి ఎక్కడ దొరికింది ఈ విధమైన చాల్కోలిథిక్ ఆర్ట్ విచ్ రిఫ్లెక్ట్స్ ఇన్ ద పీపుల్ టు పీపుల్ మెటీరియల్ ఎక్స్చేంజెస్ అంటే అక్రాస్ మాల్వా ప్లాట్యూ. ఇదందరికీ తెలిసిందే, జాగ్రఫీ కూడా చదువుతున్నారు కాబట్టి. మాల్వా ప్లాట్యూలో పర్టికులర్ గా ఈ విధమైన చాల్కోలిథిక్ ఎరాకి సంబంధించిన పెయింటింగ్ చూడొచ్చు, వేర్ పీపుల్ మెటీరియల్ ఎక్స్చేంజెస్ జరుగుతున్నట్టు చూపించడం జరిగింది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఓల్డెస్ట్ సర్వైవింగ్ కేవ్ పెయింటింగ్స్ ఏదని చెప్పాను, భీంబెట్కా కేవ్ పెయింటింగ్స్. అండ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వరల్డ్ హెరిటేజ్ సైట్ బై యునెస్కో. సో దీనికి సంబంధించి అంటే ఇది అసలు మనకి లైమ్ లైట్ లెక్ తీసుకొచ్చింది, వరల్డ్ కి చెప్పింది మనిషి ఎవరు అంటే, ఇది డిస్కవర్ చేసిన మనిషి ఎవరు అంటే విష్ణు శ్రీధర్ వాకాంకర్. Vishnu Sridhar Vakankar was the person who discovered these Bhimbetka cave paintings. He did his research and he explained to the entire world. Who is that person? Vishnu Sridhar Vakankar. Andukane ఈయన పైన రెస్పెక్ట్ తో ఈయన ఏం కన్సిడర్ చేస్తారంటే ఫాదర్ ఆఫ్ ప్రీహిస్టారిక్ ఆర్ట్ ఇన్ ఇండియా. He is considered as the father of prehistoric art in India. So totally చూసుకున్నట్టయితే we are done with this prehistoric era కి సంబంధించిన art form. It is very important for your art and culture. The general developments అన్ని కూడా మీకు కావాలంటే ఇంతకు ముందు జరిగిన క్లాస్ లో మీరు చూడండి. This is more than enough for your preparation. కానీ రివైజ్ చేయండి, అప్పుడే మీకు ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉంటాయి. మీరు డెసిషన్ మేకింగ్ చేయాలి, మనకి తెలియని క్వశ్చన్స్ వస్తాయి డెఫినెట్లీ, కానీ మనం డెసిషన్ మేకింగ్ చేయాలంటే మాత్రం ఈ ఫండమెంటల్స్ అన్ని మీకు బాగా ఉపయోగపడతాయి. అండ్ మెయిన్స్ కి దిస్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్. ఈ ఫీచర్స్ కానీ ఈ రాసే ఈ ఆర్గనైజ్ గా మనం డిస్కస్ చేసినట్టే, యూ పుట్ ఇట్ ఆన్ ద పేపర్, ఇట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. అండ్ ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ టుడేస్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్. వివేక్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.